గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా అణచబడిన బడుగులకు అండా దండా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గాంధిస్తూ ఉన్నది జనసేన జెండా జనసేన జెండా కులాలని కలిపే జెండా మతాల మాటెత్తది జెండా జనసేన జెండా జనసేన జెండా ప్రతి భాషని కొలిచే జెండా ప్రతి సంస్కృతి మనదనే జెండా జనసేన జెండా జనసేన జెండా ప్రాంతాలను గౌరవించు జాతీయవాదం ప్రకృతినెప్పుడు ప్రేమించే ప్రగతి నినాదం అవినీతితో ఎల్లప్పుడూ అలుపెరుగని యుద్ధం ఈ 7 సూత్రాలే 7 అంగాలుగా అరుణతార వెలుగులు వెదజల్లే జెండా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గాంధిస్తూ ఉన్నది జనసేన జెండా తలలెత్తి పైకెగసే తలలెత్తి పైకెగసే అగ్గిలాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా తలలుంచి దిగి వచ్చే నీరు లాంటి సంస్కారం నేర్పే జెండా జనసేన జెండా జనసేన జెండా అంబేద్కర్ పూలేల ఆశయాల బాబుట అణగారిన వర్గాల ఆశలకి బాసట భగత్ సింగ్ ఆజాదు సుభాష్ బోసు ఝాన్సీల తెగువ తెలుసుకుందట భరతమాత మెడలో ఇది మెరిసే దండా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా హోయ్ హోయ్ గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా
తలలెత్తి పైకెగసే తలలెత్తి పైకెగసే అగ్గిలాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా తలలోంచి దిగి వచ్చే నీరు లాంటి సంస్కారం నేర్పే జెండా జనసేన జెండా జనసేన జెండా అంబేద్కర్ పూలేల ఆశయాల బావుట అణగారిన వర్గాల ఆశలకి బాసట భగత్ సింగ్ ఆజాదు సుభాష్ బోసు ఝాన్సీల తెగువ తెలుసుకుందట భరత మాత మెడలో ఇది మెరిసే దండా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడూ ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఓకే పలికిన నాన్నదమ్ములందరికీ పురుగులు అంటున్న జన సైనికులందరికీ మా ఆడపడుచులందరికీ మేడల పైన మిద్దెల పైన ఉన్న నన్నదమ్ములందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇక్కడ మీటింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలా, ఎందుకంటే నాకు ఆ చర్చి గుర్తుంది చిన్నప్పుడు. ఇక్కడ నా అదృష్టం నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవటం వల్ల కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించి ఏఈఎస్గా రిటైర్ అవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో దాదాపు గుంటూరు మొదలుకొని అన్ని జిల్లాల్లో పనిచేయడం వల్ల నాకు అన్ని చోట్ల పెరిగే అదృష్టం కలిగింది. మన ప్రకాశం జిల్లాలో కనిగిరిలో కానీ, అలాగే ఒంగోలులో, మన గోపాల్ నగరంలో మనకి ఉండేవాడిని. కౌపేటలో ఉండేవాడిని. ఎప్పుడన్నా కామెంట్లు వచ్చినప్పుడు, ఒకసారి ఎప్పుడో కామెంట్లు వస్తే మా అమ్మమ్మ జట్కా బండిలో టంగుడు వెంకటయ్యపాలెం తీసుకోపోయింది ముందేయించడానికి. నాకు ఒంగోలు నాకు ఎంతో మంచి జ్ఞాపకాలున్న ఒంగోలు నాది. ఇక్కడ చిన్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఉన్నవాడిని. అలాగే నాన్న ఉద్యోగం అప్పుడు కనిగిరిలో కూడా పెరిగిన వాడిని. ఈ రోజున ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మా నాన్న వచ్చేసారు కనిగిరి నుంచి. ఎందుకంటే పిల్లలకి ఆరోగ్యం పాడైపోతుంది. దేనికంటే కనిగిరిలో ఫ్లోరోసిస్, నీళ్లు ఒళ్ళు పాడైపోతే ఒళ్ళు ఉంగిపోతాయి అని చెప్పేసి చిన్నప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చేసారు. ఈ రోజుకి ఇన్ని దశాబ్దాలు దాటినా ఈ రోజుకే మన కనిగిరిలో మన ఫ్లోరైడ్ సమస్య తీరలేదు. ఇంకా మోకాళ్ళు కీళ్లు వంగిపోయే పరిస్థితి, కిడ్నీ వ్యాధికి గురయ్యే పరిస్థితి. చాలాసార్లు అడిగారు నన్ను జన సైనికులు అన్నదమ్ములందరూ, ఒక్కసారి నువ్వు వచ్చి ఉద్దానం గురించి ఎలా మాట్లాడావో మన ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా ఫ్లోరైడ్ సమస్య గురించి మాట్లాడాలి, కిడ్నీ సమస్యల గురించి మాట్లాడాలంటే నాకు తెలుసు. చిన్నప్పుడు ఇక్కడ పెరిగిన వాడిని. కానీ ఎంత మాట్లాడినా కానీ ఆ రోజున ఉద్దానంలో మాట్లాడినా కొంతమేరకు ప్రభుత్వం కదిలింది. కానీ మనకి సరిపోదు. నేను నగరం అభివృద్ధి అయ్యే కొద్దీ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అని చూస్తే నా చిన్నప్పటి నుంచి ఒంగోలు పెరిగింది, కానీ ఇన్ని దాదాపు 35 లక్షల పైచిలుకున్న జనంలో ఇన్ని లక్షల మంది సంవత్సరానికి వలసలు వెళ్ళిపోవడం నాకు నిజంగా చాలా బాధ కలిగించే అంశం. నాకు ఒకవైపు మనకి చీమకుర్తి గ్రనైట్, చైనా ఒలింపిక్స్ కూడా వాడేంత ప్రఖ్యాతి గల గ్రనైట్ ఉండి పరిశ్రమలు లేకపోవటం, ఉపాధి అవకాశాలు లేకపోవటం, ఒకవైపు రైతులు వెలుగొండ ప్రాజెక్ట్ ఈ రోజుకి పూర్తి చేయకుండా నిజంగా అన్యాక్రాంతం అయిపోతున్న రైతులు, బాధపడతా ఉన్నారు రైతులు, మాట్లాడే వాళ్ళు లేరు. శిలాఫలకాలు వెయ్యడం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఇది ఆకాంక్ష కానీ నిజంగా ఆవేదన కానీ ప్రభుత్వాలకి లేవు. నేను మీ ముద్దు బిడ్డని, ఇక్కడ పెరిగిన వాడిని, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నిలబడేవాడిని, తెలుగు జాతి ఐక్యత కోసం ఉన్నవాడిని. నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, జనసేన ప్రభుత్వం రాగానే నేను ఒక మాట ఇస్తున్నాను, వలసలు ఖచ్చితంగా ఆపేస్తాం. ఈ రోజున దోనకొండ అంటే క్యాపిటల్ వస్తుంది కాబట్టి వేలకు వేల ఎకరాలు స్థలాలు కాజేసి పెట్టుకున్నారు. అదే దోనకొండలో ఉపాధి అవకాశాలు వస్తాయి, పారిశ్రామిక కారిడార్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు స్థలాలు తీసుకొని, రైతుల దగ్గర స్థలాలు తీసుకొని ఉపాధి అవకాశాలు రావట్లేదు, పరిశ్రమలు రావట్లేదు. వీటన్నిటి గురించి మాట్లాడటానికి ఈ యువతరం తాలూకు ఆశయాలని, ఈ నవతరం తాలూకు వేదనని అర్థం చేసుకున్న పార్టీ జనసేన పార్టీ. నిజంగా మీ ఆకాంక్షల కోసమే, మీ ఆవేదన కోసమే నేను జనసేన పార్టీ పెట్టాను. సినిమాలు చేసి కోట్లు సంపాదించే పరిస్థితుల్లో ఉండి కూడా ఎందుకు వదిలేసి వచ్చానంటే, సినిమాల్లో డబ్బులున్నాయి, పేరుంది, కానీ నాకు సంతృప్తి లేదు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉపాధి అవకాశాలు ఉండాలి, అభివృద్ధి ఉండాలి, చట్టసభల్లో ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం రావాలి. కొన్ని కులాలని అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉంటుంది, చాలా చిన్నపాటి చెయ్యేది. ఇప్పటికి 2 సార్లు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది, షేక్ హ్యాండ్లు ఇచ్చిన చెయ్య. ప్రజా పోరాట యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి అందుకని మనసులో అందరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వాలనుకున్నా కానీ నాకు మీ పట్ల అమితమైన ఇష్టం, గౌరవం ఉంటుంది. అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయింది. మనస్ఫూర్తిగా నన్ను తప్పుగా భావించవద్దు, మనస్ఫూర్తిగా అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను. రాజకీయాలు అందరి చేత ఓట్లేయించుకొని ఇంతమంది ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎందుకు వీళ్ళు ఉపాధి అవకాశాల గురించి మాట్లాడరు? ఎందుకు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయరు? తెలుగుదేశం నాయకులు మాట్లాడరు, వైసీపీ నాయకులు మాట్లాడరు. వైసీపీ నాయకులు మీరు చట్టసభల్లోకి వెళ్ళుంటుంటే మీరు దోనకొండలో స్థలాలకి వేల ఎకరాలు సంపాదించుకున్నంత తేలిగ్గా మీరు ప్రజా సమస్యల పైన ఎందుకు పోరాటం చేయరు? ఉపాధి అవకాశాల గురించి ఎందుకు మాట్లాడరు? వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలని మీరు ఎందుకు చట్టసభల్లో బలంగా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? కిడ్నీ బాధితులు ఇంతమంది ఉన్నారు ప్రకాశం జిల్లాలో, ఎందుకు మాట్లాడరు? వీటన్నిటికీ మాట్లాడాలంటే ఆశ లేని వాళ్ళు కావాలి, మార్పు కావాలని కోరుకునే వాళ్ళు ప్రభుత్వానికి రావాలి. నేను మీకు అండగా ఉంటాను, మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ఆశ లేని వాడిని, ఆదుకోవాలనుకునే తపనున్న వాడిని, ఉన్న ఆస్తిని వదులుకొని వచ్చిన వాడిని నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. పొద్దున రాయలసీమలో నేను పెరిగిన ఒంగోలు, నేను చిన్నప్పుడు ఓనామాలు దిద్దుకున్న ఒంగోలు,
నాకింత ఘన స్వాగతం పలికితే నా గుండె ఉప్పొంగిపోయింది. నాకు తెలియదు, అందరూ నా బలం. నువ్వు ఆ జిల్లాలో బాగుంటావు, ఈ జిల్లాలో బాగుంటావు అని చెప్తా ఉంటే, అరే నేను దేశాన్ని ప్రేమించిన వాడిని, కులాలకి మతాలకి అందరికీ అతీతంగా అందరినీ సమానంగా ప్రేమించేవాడిని. క్లిక్ చేసి ఒంగోలులో ప్రతి సందుగొందుల్లోనూ ఆడపడుచులు అన్నదమ్ములు ఇంత మనస్ఫూర్తిగా ఇంత ప్రేమగా ఘన స్వాగతం పలికిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోను. నేను పోయిన 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాను. ఆ రోజున అడిగాను, వారు చెప్పిన హామీలు నిలబెట్టుకోలేని పక్షంలో నేను వచ్చి పోరాటం చేస్తానని చెప్పాను. అదే మాట ఇచ్చిన ప్రకారం నేను పోరాటం చేస్తున్నాను. ఒకవైపు నేను ఒంటరిగా వేల కోట్లు లేకుండా, కుటుంబ బలం లేకుండా, పెద్ద పెద్ద నాయకులు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఒంటరి పోరాటం చేశాను. కేవలం ఒంటరి పోరాటం చెయ్యగలిగానంటే కేవలం అది మీరు ఇచ్చిన బలమే, మీరు నా వెనక ఉన్నారన్న ధైర్యమే. వేల కోట్లు ఉన్న వాళ్ళకి, ఫ్యాక్షన్ బలం ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ ఆర్మీ ఉన్న వాళ్ళకి నేను ఎదుర్కొని నిలబడ్డాను ఈ రోజున. అది కేవలం నా అన్నదమ్ములంతా ఉన్నారు, నా అన్నదమ్ముల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నాను, నా ఆడపడుచుల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నాను అన్న ఒకే ఒక ధైర్యం వేల కోట్ల ఉన్న వాళ్ళతోటి, తరతరాలుగా పాతుకుపోయిన వాళ్ళతోటి నేను యుద్ధం చేయగలుగుతున్నాను. ఈ రోజున యువతకి అడుగుతున్నారు, మాకు 25 పేజీల బియ్యం కాదు కావాల్సింది, 25 కేజీల బియ్యం కాదు కావాల్సింది, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని ప్రతి యువత అడుగుతున్నారు. పొద్దున కర్నూలులో కానీ, కడపలో కానీ, నెల్లూరులో కానీ, చిత్తూరులో కానీ విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటే విద్యార్థులు ఒకటే అడుగుతున్నారు, అన్నా మాకు నిరుద్యోగ భృతి కాదు మాకు కావాల్సింది, మాకు ఒక 30 సంవత్సరాల బ్రతికే ఉపాధి అవకాశాలు కల్పించండి. పిహెచ్డీలు చేసి, ఎంఏలు చేసి, చిన్న సెల్ ఫోన్ షాపుల్లో సిమ్ కార్డులు అమ్ముకునే పరిస్థితి ఉంది. మేము చదువుకునే చదువుకి, మాకు వచ్చే ఉద్యోగాలకి పొంతన లేకుండా ఉంది. మాకు ఉపాధి అవకాశాలు కల్పించమంటే ఒక్కొక్క ప్రతిపక్ష నాయకులు కానీ, అధికార పక్ష నాయకులు కానీ ఎంతసేపు వేల కోట్లు దోచేద్దామన్న ఆలోచన తప్ప, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి పరిశ్రమలు తీసుకురావాలన్న ఆలోచన ఏ ఒక్కరికి లేదు. నాకు నిజంగా అలసిపోయాను. ఎంతకాలం ఈ వివక్ష, ఎంతకాలం ఈ దోపిడీ, ఎంతకాలం ఈ నిర్లక్ష్యం? ఒక సరికొత్త రాజకీయ తరం మేల్కోవాలి, మీరు బయటికి రావాలి. నాకు ఒంగోలు పార్లమెంటు, ప్రకాశం జిల్లాలో అత్యధిక సీట్లు జనసేనకి మీరు ఇవ్వండి. నేను ఒంగోలులో పెరిగిన వాడిగా చెప్తున్నాను, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతానని మీకు ఆ జీసస్ క్రైస్ట్ భగవంతుడు నాడు, భగవంతుడి మాట మీద వేసి చెప్తున్నాను, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని నీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఎందుకంటే కరువు కాటకాలు ఆగిపోవాలి, వలసలు ఆగిపోవాలి, ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, అందరికీ అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నాను. మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా జనసేన కోసం పనిచేస్తున్న జన సైనికులకు కూడా నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒంగోలు జిల్లాలో ఒక్క పెద్ద నాయకుడు లేకుండా అందరూ అడుగుతున్నారని మొన్న కొంతమంది కూడా అడిగారు కర్నూలులో, కడపలో, మీకు ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందని. ఆర్గనైజేషన్ లేకపోతే ఇంత సభను ఎక్కడ నడుపుతా ఉన్నా? జన సైనికులే నా ఆర్గనైజేషన్. మనది ఉద్యమం, ఒక మార్పు కోసం ఉద్యమం చేస్తున్నాం.
కేవలం రాజకీయ పార్టీ కాదు, 10 మంది జనరల్ సెక్రటరీలు, 10 మంది ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కాదు, ఒక విప్లవం తీసుకొస్తున్నాం. ఈ రోజున ఒక యువత ఇంతమంది బయటికి వస్తున్నారంటే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు కోసం ఉంది జనసేన. అలాగే నేను ఈ రోజున మనకి ఇది ఎలాంటి నేల, ఎలాంటి ప్రకాశం జిల్లా, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గుండెలు విరిచి చొక్కా చింపి కాలిస్తే కాల్చమని బ్రిటిష్ వాళ్ళకి చెప్పిన నేల ఇది. అలాంటి వీర నేల ఇది. అంతమంది మహాత్ములు పుట్టిన నేల ఇది. అలాంటి నేలలో ఉండి మనందరం ఇంత వెనకబడిపోవటం, మనందరికీ నాయకులు ధైర్యం తీసేశారు. మన హక్కుల కోసం పోరాటానికి మనకు ధైర్యం తీసేశారు. ఏ రోజునైతే మన ఓట్లని మనం అమ్ముకుంటామని వాళ్ళు అనుకున్నారో నాకు నిజంగా ఎంత బాధ కలుగుద్దంటే, ఒక్కొక్క నాయకులు చెప్తారు, ఏ రోజున కూడా నా కోసం ఇంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు బయటకు వస్తే ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే మనందరిలో ఉన్నది ఒకటే డివైన్ స్పార్క్, ఒకటే భగవంతుడి ఎలిమెంట్ ఉంది మనందరిలో. మీ అందరిలో నేను భగవంతుడిని చూస్తాను. మానవ సేవ మాధవ సేవని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని. అందుకే ఎప్పుడూ నేను మిమ్మల్ని ఒక ఈజీగా తీసుకొని మిమ్మల్ని అధికార పక్షంగానే ప్రతిపక్షంగానే ఆలోచిస్తున్నది. జనాలని డబ్బులు పడేస్తే వస్తారు, ఓట్లు కొంటే ఒక 1000 రూపాయలు 2000 ముఖాన్ని కొడితే వస్తారు, మనం గెలుస్తాం, వాళ్ళ తర్వాత వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్క నాయకు అధికార పక్షానికి ప్రతిపక్ష నాయకులకి చాలా మందికి భావన ఉంది. జనసేన నేను మీకు అపారమైన గౌరవం ఇచ్చేవాడిని. ఒకవేళ నేను చెప్పిన మాట నాకు కుదరని పక్షంలో కొన్ని పరిస్థితుల్లో నేను మీకు వచ్చి మీకు వివరణ ఇస్తాను. ఇంకొంచెం నాకు సమయం కావాలి చేయడానికి అంటాను తప్ప మిమ్మల్ని ఏ రోజున కూడా నేను అలక్ష్యం చేయను, నిర్లక్ష్యం చేయనని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తాను. ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే ముఖ్యంగా స్కిల్ సెంటర్స్ కావాలి. ఇవన్నీ చేయడానికి మీ అందరికీ తెలుసు, చిన్నపాటి ఒక బలమైన ఉద్దానం సమస్య ఉంటేనే నేను హార్వర్డ్ నుంచి డాక్టర్స్ని తెప్పించగలిగి దానికి ఒక పరిష్కారం గవర్నమెంట్కి సూచించగలిగాను. ప్రభుత్వం ఎంతవరకు సఫలీకృతమైందో తెలియదు, కానీ నేను కలిగితే స్వార్థం లేని వాళ్ళు, త్యాగశీలత ఉన్నవాళ్ళు ఉద్యోగాలు తీసుకురాగలరు. దోనకొండ ప్రాంతం పరిశ్రమలు రావాలి అంటే అక్కడ నాకు 1000 ఎకరాలు ప్రతిపక్ష నాయకులకు అధికార పక్ష నాయకులు నాకు అవసరం లేదు. నేను పరిశ్రమలు తీసుకురావాలంటే మీరు నాకు ఎంత ఇస్తారు, ఎన్ని వేల కోట్లు ఇస్తారని చెప్పి పారిశ్రామికవేత్తలతో నేను లాలూచీ పడను. నేను అడిగేది ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు చెప్పండి, అంత నేల తీసుకోండి, మీరు మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి చెప్పి బలంగా ముందుకు తీసుకెళ్ళగలను. అలాగే జనసేన పార్టీ తరపు నుంచి ఇంతమంది విద్యార్థులు ఉన్నారు. ఏ మూలకెళ్ళిన విద్యార్థులు అడుగుతుంది మాకు భవిష్యత్తు ఇమ్మని అంటున్నారు. ఆ భవిష్యత్తు కోసం ఉపాధి అవకాశాలు పరిశ్రమలు రావాలంటే కేవలం ముఖ్యంగా మన రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఏ ఒక్కరు కూడా వారి లబ్ధి చూసుకున్నారే కానీ మిగతా ప్రాంతాల్లో 1000 ఎకరాలు కాజేశారు, కానీ నిజంగా ఒక్కళ్ళు కూడా పరిశ్రమలు తీసుకురాలేకపోయారు. ఒకవైపు రాయలసీమ కూడా అట్టుడిగిపోతా ఉంది బాధలతోటి. ఏ మూలకెళ్ళండి, ఏ నియోజకవర్గానికి వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళండి, యువత ఒకే ఒక మాట మాట్లాడుతున్నారు, మాకు ఈ అవినీతితో కూడిన రాజకీయ వ్యవస్థ సంపూర్ణంగా మాడి మసైపోవాలి, ఒక సరికొత్త రాజకీయం శకం రావాలి, అది జనసేనతో ప్రారంభం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా యువత కోరుకుంటా ఉన్నారు. నిజానికి 1000 కోట్లు లేవు నా దగ్గర. దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీ కాదు. 4 సంవత్సరాల్లో, ఇది 5వ సంవత్సరం రాబోతుంది, 5 సంవత్సరాల్లో ఇంత అశేష ప్రజాభిమానాన్ని
కూడగట్టుకోగలిగామంటే కేవలం మన త్రికరణ శుద్ధిగా ప్రజా సమస్యలపైన మనం పోరాటం చేయటం నిలబడగలమన్న ఒక నమ్మకమే మీ అందరినీ ఈ రోజు ఇక్కడ రానిచ్చింది. అది ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఒకసారి నాకు భయం వేస్తుంది కూడా. ఎంత భయం వేస్తుంది, ఇంతమంది పచ్చబొట్లు పొడిపించుకొని నీ మీద నమ్మకం ఉంది అంటే ఒక్కోసారి నాకు చాలా భయం కూడా వేస్తుంది. ఇంత బాధ్యత ఎందుకు తీసుకున్నానని చెప్పి. కానీ నాకు నమ్మకం, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంత ఉన్నప్పుడు ఇంత సమస్య తీసుకునేవాడు. ఈ రోజున పెరిగిన తర్వాత కూడా ఇన్ని కోట్ల మంది బాధ్యత తీసుకోగలిగానంటే ఆ మహానుభావుని, భగవంతుణ్ణి, త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని. అలాగే అన్ని కులాల చేత ఓట్లేయించుకొని ఎలక్షన్లు రాగానే అన్ని కులాలు మాకు ఓట్లు వేయాలి, అన్ని మతాలు మాకు ఓటు వేయాలని చెప్పి ఈ నాయకులు కొంతమందికే పనిచేస్తూ ఉన్నారు. జనసేన అన్ని కులాల, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సమానంగా నేను మీకోసం పనిచేస్తాను. ప్రతి ఉదాహరణకి మత స్వేచ్ఛ, ఎవరినైనా భగవంతుని ఏ రూపంలో చూడొచ్చు, అలాంటి మత స్వేచ్ఛ ఉండాలి. అలాగే ఇంకొక మతాన్ని దూషించే పద్ధతి కూడా ఆగాలి. అలాగే రాయలసీమకి వెళ్ళినా, మన ప్రకాశం జిల్లాకు వచ్చిన కోస్తా జిల్లాలో ఇంకా ముస్లింలు కొంతమంది పరిస్థితి బెటర్గా ఉంది. కానీ ముఖ్యంగా రాయలసీమలో, మన ప్రకాశం జిల్లాలో ముస్లిం కుటుంబాల పరిస్థితి దారిద్ర్యానికి చాలా దిగువ రేఖలో ఉన్నాయి. అలాంటి ముస్లిం కుటుంబాలకి వారికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మేము క్లౌపేటలో పెరుగుతున్నప్పుడు మా నాన్నగారు స్నేహితులు ఫారూఖీ గారు ఉండేవారు. మాకు ఆ సాన్నిహిత్యం తెలుసు, ఎన్ని దారిద్ర్యంలో ముస్లిం కుటుంబాలు ఉన్నాయని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి జరుగుద్దాన్ని చూస్తే కొద్దిమంది అభివృద్ధి అయ్యారు. కానీ దూదేకుల వారికి కానీ మిగతా ముస్లిం తెగలకు కానీ అభివృద్ధి చాలా దూరంగా ఉంది. ఉన్న రాజకీయ నాయకులు, రాయలసీమ నాయకులు కూడా ఏ మూలకెళ్ళినా కానీ రాయలసీమ నాయకులు ఎంతసేపు అణిచిపెట్టేసి ఓట్లు వేయించుకోవడం తప్ప ముస్లింలను బయటికి తీసుకురావాలన్న ఆలోచన రాయలసీమ నాయకులకి లేదు. ఎందుకంటే భయభ్రాంతులు చేసి ఓట్లు వేయించుకోవడమే వారి లక్ష్యంగా కనిపిస్తుంది. అలాగే తెలుగుదేశం వెనకేసుకొద్దామని లేదు. ఇవన్నీ జనసేన కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా నేను అన్ని మతాల వారికి, ముస్లింలకు కానీ, జీసస్ క్రైస్ట్ మన క్రిస్టియన్ మతస్థులకు కానీ, హిందువులకు కానీ అందరినీ సర్వసమానంగా చూసుకుంటాం. ఏ ఒక్కరిని కూడా పక్షపాతం లేకుండా అందరికీ సమాన అవకాశాలు వచ్చేలా చేస్తాం అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే రైతులకి నెల్లూరు జిల్లాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మనకి నెల్లూరు జిల్లాకి వెళ్తే ఇందాక నెల్లూరు జిల్లా నుంచి వస్తుంటే రైతులు నాకు ఒకటే చెప్తా ఉన్నారు, ఉన్న ప్రాజెక్టులు ఏమో పక్క జిల్లాలకు పోతా ఉన్నాయి, మన పొలాలు సాగునీటి అవసరాలు లేవు, కనీసం ఉన్న ప్రాజెక్టులు స్టార్ట్ చేయట్లేదంటే నాకు అదే పరిస్థితి మన ప్రకాశం జిల్లాలో కూడా కనిపిస్తుంది. భూములు అసలు పంట ఎండిపోతా ఉన్నాయి, ఉన్న ప్రాజెక్టులు పూర్తవ్వట్లేదు. అందుకని రైతులకి చంద్రబాబు గారి లాగా జేబులో నేను అబద్ధపు పాలసీలు చెప్పలేను. ఎలక్షన్లు 3 నెలల ముందు కొత్తగా కూర్చోబెట్టి నిరుద్యోగ భృతులని 3 నెలలకే ఇవ్వడం కాదు. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి చిత్తశుద్ధిగానే ఉండుంటే మొదటి 2వ సంవత్సరం నుంచో ఇచ్చిండాల్సింది నిరుద్యోగ భృతి అనేది. కన్వీనియంట్గా ఇవ్వడం కానీ కేవలం ఎలక్షన్ల కోసమని మనందరికి తెలుస్తూ ఉంది. 1.5 లక్షల బడ్జెట్, 2 లక్షల బడ్జెట్లు ఉంటే వీళ్ళు 5 లక్షల కోట్లు వరాలు ఇస్తా ఉన్నారు. నా దగ్గర వైసీపీ నాయకుల్లాగా రత్నాలు లేవు, మణులు లేవు, మాణిక్యాలు లేవు, వజ్రాలు లేవు. ఎందుకంటే వాళ్ళకి మైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వజ్రాలు తీయగలరేమో. అరే నేను మామూలు కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి కొడుకుని మన దగ్గరే ఉంటాయి. మా ఆడపడుచులకు అండగా నిలబడాలని ఒక ఆకాంక్ష ఉంటుంది.
మా ఆడపడుచులు మంచి ఉద్యోగాలు చేయాలి, భవిష్యత్తు కావాలని అలాంటి ఆలోచనలు ఉంటాయి. అంతేగాని మభ్యపెట్టే ఆలోచనలు ఉండవు. ఓట్లు వేయించుకొని మన ఓటు మీద సముద్రం అనే దాటిన వ్యక్తులు, మనల్ని ఏరు దాటాక తెప్ప తగలేసే వ్యక్తుల్ని మీరు జాగ్రత్తగా కనిపెట్టండి. ఈ ఒక్కసారికి జనసేనని మద్దతుగా మీరు ఉండండి, నిలబడండి. నేను ఏ ప్రభుత్వాలు చేయనంతగా జాగ్రత్త పడిపోతా జాగ్రత్త. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్క పథకానికి ఇందిరమ్మ పథకాలు, అన్ని ఇందిరమ్మ పథకాలే, అన్నీ ఒక కుటుంబం పేర్లే. పోనీ ముఖ్యమంత్రి గారు వస్తే చంద్రన్న బీమా పథకం, చంద్రన్న నజరానా, చంద్రన్న పారితోషికం, చంద్రన్న అది, చంద్రన్న ఇది అంటున్నారు. నిజానికి మన పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయారు, ప్రకాశం పంతులు గారిని మర్చిపోయారు. ఏ ఒక్క పథకానికైనా రాష్ట్రం కోసం చచ్చిపోయిన అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు పెట్టలేకపోయిన ఒక్క నాయకులు కూడా చాలా బాధ కలిగించే అంశం. అరే టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఎలాంటి వ్యక్తి అంటే, ఒంటి మీద కట్టుబట్లు పంచె లాల్చీతోటి ఏ ఇంటికి వెళ్తే వాళ్ళ బట్టలు తీసుకొని సర్వస్వం వదిలేసిన గొప్ప లాయర్. ఆయన పేరు మీద ఒక్క పథకం లేదు, ఏదో రోడ్డు పెట్టాం టంగుటూరు బరాజ్ అని చెప్పి వదిలేసాను తప్ప నిజానికి ఇన్ని పథకాలకి అలాంటి విలువ గల నాయకుల గారు ఉండుంటే ఈ రోజున మన ఒంగోలులో ఒక యూనివర్సిటీ వచ్చిండేది. ఒక యూనివర్సిటీ లేదు మనకి, కనీసం ఒక యూనివర్సిటీకి నోచుకోలేకపోయాం. ప్రకాశం జిల్లాకి యూనివర్సిటీ తీసుకొచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మన కనిగిరిలో ఫ్లోరోసిస్ సమస్యని సమూలంగా రూపుమాపుతాను మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఒక్క నాయకుడు లేకుండా, బలమైన నాయకులు లేకుండా ఇంతమంది ప్రజల్ని సమీకరించగలిగామంటే ఇది సమీకరణ కాదు, స్వచ్ఛందంగా ఒక్కొక్క జన సైనికుడు తన బైకుల్లో వస్తుంటే నాకు గుండె కదిలిపోయింది, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఆడపడుచులు రోడ్ల మీదకి వచ్చి అన్నా నీ కోసం మేము ఉన్నామంటే నాకు నిజంగా గుండె కదిలిపోయింది. ఇంత మీరు నాకు ప్రేమ చూపించినందుకు నా సర్వస్వం, నా ప్రాణం మన రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ధారపోసాను నేను. ఆ అరుపులు, ఆ కేకలు, ఆ వ్యాన్లో కూర్చున్న వాళ్ళకి చెప్తున్నా, యూనివర్సిటీ తెచ్చిన తర్వాత ఇలాగ తెప్పిస్తాను. అత్యంత అద్భుతమైన యూనివర్సిటీని తెప్పిద్దాం. సండే ప్రేయర్స్ లో ఒకసారి జనసేన ప్రజలకి అండగా ఉంటుందని చెప్పేసారి ప్రార్థన చేయండి. పాస్టర్ గారికి చెప్పండి, సర్వ మతాలని నా ఇద్దరు బిడ్డలు మతాన్ని పాటించే వాళ్ళని చెప్పండి. అలాగే ఎలక్షన్స్ చాలా కీలకమైనవి. ఈ 2019 ఎలక్షన్స్ మార్పుకి దారితీసే ఎలక్షన్స్. మీరు అభివృద్ధి ఎవరు తెస్తారో చూసుకోండి. నేనేం అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు ఏం అడుగుతున్నారు, ప్రతిపక్ష నాయకులు ఏం అడుగుతున్నారు ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు ఏం అడుగుతారు, మళ్ళీ బాబు గారే మళ్ళీ మీరే రావాలి, 2019 మీరే రావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ తర్వాత బాబు గారు ఏం కోరుకుంటారు, మా అబ్బాయి లోకేష్ గారు రావాలని కోరుకుంటారు. జగన్ గారు ఏం మాట్లాడుతున్నారు, 30 సంవత్సరాలు మీ ఇళ్లలో నా ఫోటో పెట్టుకోవాలని కోరుకుంటున్నారు, ఆయనే ముఖ్యమంత్రి కావాలని. నేను జనసేన కోరుకుంటుంది మీ ఇళ్లలో మీరు సాధించి మీ ఫోటోలు ఇళ్లలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలంటే, మా బిడ్డ
మా ఇంట్లో మా ఆడబిడ్డ మంచి ఉద్యోగం వచ్చి అమెరికాకి వెళ్ళిందో విదేశాలకు వెళ్ళిందో గొప్ప ఉద్యోగం వచ్చిందని చెప్పి తల్లిదండ్రులు ఆ బిడ్డ ఫోటో పెట్టుకోవాలి. అది నేను ఆలోచిస్తుంది. అలాంటి భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పి నేను అది ఆలోచిస్తున్నాను. నా స్వార్థం ఆలోచించట్లేదు. అలాగే ఈ రోజున కుటుంబ పాలన చేయడానికి రాలేదు. మా పెద్దనాన్న కొడుకుని, మా పిండి కూతుర్ని, లేదంటే మా మునిమ, మా మేనమామ మనవాణ్ణి ఇలాంటి కథలు చేయడానికి రావాలా. కొత్త నవతరం నాయకులు రావాలి, మీలో నుంచి సరికొత్త యువతరం రావాలి. అక్కడున్న ఆడపడుచులు కానీ ఒకరోజు నాయకురాలు కావాలి. అక్కడున్న చిన్న బిడ్డలు బలమైన నాయకులుగా రెడీ అవ్వాలి. భవిష్యత్తుకి ప్రణాళిక వేయాలి. ఇవన్నీ నేను ఆలోచిస్తూ ఉన్నాను. మీరు అందుకనే చాలా జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్క నాయకుడు ఏం చెప్తున్నాడో వినండి. నన్ను కూడా గుడ్డిగా నమ్మని చెప్పట్లేదు, నన్ను కూడా బ్లైండ్గా నమ్మమని చెప్పట్లేదు. నోట్ల కోసం ఓట్లు అమ్ముకోకండి. ఎందుకంటే మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. డబ్బులు పడేస్తే జనాలు వస్తారని చెప్పి వాళ్ళు మిమ్మల్ని కించపరుస్తూ ఉంటే నా గుండె మండుతూ ఉంది, నా కడుపు మండుతూ ఉంది, నా కడుపు రగులుతూ ఉంది. మన చేత ఓట్లు ఎంచుకొని మనల్ని పరిహాసం చేస్తున్న పార్టీ అవి. అలా కాకుండా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిని గుండెల్లో పెట్టుకునే పార్టీ జనసేన పార్టీ. అలాగే ఆఖరి మాటలుగా, ముగింపు మాటలుగా, జనసేన ముఖ్యంగా జన సైనికులకి, పార్టీలో బాగా దగ్గరగా పనిచేస్తున్న జన సైనికులకి ఈ రోజున స్టేజ్ పైన కూడా చాలా మంది ఉన్నారు, బయట చాలా మంది ఉన్నారు. వారందరికీ నా విన్నపం ఒకటే, వీళ్ళందరూ కూడా మన జన సైనికులే, గుర్తుపెట్టుకోండి. కాదు, ఎవరూ తక్కువ కాదు. ఎందుకంటే చాలా మంది, కొద్దిమంది జన సైనికులు వారు చేస్తున్న విధానం నాకు నచ్చలేదు. ఒకళ్ళిద్దరు బయట టీవీలోకి వచ్చి మాట్లాడటం, ఫేస్బుక్లో పెట్టడం, ఇది నాకు నచ్చట్లేదు. నేను ఏ పదవి లేకుండా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నిలబెట్టి ఈ రోజున రోడ్ల మీద తిరుగుతుంటే, ఒకవైపు దాన్ని చూసి ఆదర్శంగా తీసుకోకుండా మీరు కూర్చోబెట్టి నేను ఎమ్మెల్యేని సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తే, బాబు మీ అందరికీ చెప్తున్నాను, అలాంటి వ్యక్తులకి, జనసేన పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తికి సెల్ఫ్ డిక్లేర్డ్ ఎమ్మెల్యేస్ అయితే నేను వెంటనే బయటికి పంపించేస్తాను, గుర్తుపెట్టుకోండి. నాకు అలాంటి భయాలు లేవు. నాకు ఇన్ని కోట్ల జీవితాలని కట్టుదిట్టంగా ప్రభావితం చేయగలిగే స్థాయిలో జన సైనికులు ఉండాలి, కానీ జనసేన నాయకులు ఉండాలి. కానీ కొద్దిమంది ఇష్టారాజ్యంగా చేస్తే మటుకు మీకు బయట వాళ్ళకి తేడా లేదు. నేను చాలా నిర్దాక్ష్యమైన వ్యక్తిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో నేను ఏమాత్రం భయపడను. నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పి టీవీలో మాట్లాడితే, ఫేస్బుక్లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ భయపడ్డాం అని చాలా చిన్నప్పుడు చూశాడు. జనసేన నాయకులుగా చలామణి అవుతున్న కొద్దిమంది మీరు జాగ్రత్త, డిసిప్లైన్ వహిస్తే మంచిది. లేదంటే దయచేసి మీకు అనుగుణమైన పార్టీలోకి వెళ్ళిపోండి, కానీ దయచేసి జనసేనలో ఉండొద్దు, నాకు ఇబ్బంది కలిగి చేయండి. అలాగే మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఆయన కోరుకుంది ఒకటే, చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాన్ని చూశాను. చేసి ఇబ్బంది పడుతున్న పోలీస్ శాఖ వాళ్ళ కష్టాలు తెలిసిన వాడిని, పోలీస్ కానిస్టేబుల్ బిడ్డని. మా పోలీస్ శాఖకు సంబంధించిన కమాండోస్ని కానీ, కానిస్టేబుల్స్ని కానీ, అధికారులను కానీ మీకు ప్రత్యేక వేతనాలు మేము కలగజేస్తాం. ఎందుకంటే మీరు అహర్నిశలు కష్టపడే వ్యవస్థ మీది. కొద్దిమంది నా దృష్టికి తీసుకొస్తే, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, పోలీస్ శాఖ వారికి చెప్తా ఉన్నాను, గతంలో డీజీపీగా చేసిన, పంజాబ్ డీజీపీగా చేసిన జూలియస్ నిబోరా గారి వారు కొంత పోలీసులో రిఫార్మ్స్ ఎలా ఉండాలో దృష్టిలో ఉన్నాయి నా దృష్టిలో. సో మీకు వేతనాలు కానీ, మీకు పని దినాలు కానీ ఎక్కువ చేయిస్తాను, మీకు తక్కువ చేయించి ఎక్కువ వేతనాలు చేయిస్తాను. అలాగే ఎక్కువ రేయింబౌలు కష్టపడతా ఉన్నారు, మీకు ప్రత్యేక తక్కువ
పని వేళలో మీకు విశ్రాంతి కలిగేలా ఏర్పాట్లు చేస్తాం. మీకు వేతనాలు పెంచే ఏర్పాటు చేస్తాం. పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ చాలా ఎక్కువ శాతం యువతకు వచ్చేలాగా నేను బలంగా తీసుకుంటాం. అలాగే ఈ ప్రోగ్రాంని జనసేన ప్రజా పోరాటాన్ని అత్యంత అద్భుతంగా అన్ని రకాలుగా కవర్ చేస్తున్న మా మీడియా సోదరులకు కానీ మీకు కానీ జెండా ఊపకమా పక్కన జెండా పక్కది కెమెరా కాడ పక్కది మీడియా వారు కూడా నా దృష్టికి చాలా సమస్యలు తీసుకొచ్చారు. ఎందుకంటే మీకు కనీసం ఉండటానికి మీకు కావాల్సినంత ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఇవన్నీ లేవు. అలాగే మీరు చాలా ఇబ్బంది పడతా ఉన్న నా దృష్టికి తీసుకొచ్చారు. మీ సమస్యల్ని ఇంకొద్ది రోజుల్లో సమూలంగా అర్థం చేసుకొని మీకు అండగా నిలబడతాను మీడియా మిత్రులందరికీ అని చెప్పి మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఎవరితో శత్రుత్వం లేదు. నేను కోరుకుంటుందల్లా బాధ్యతగా అందరిని ఉండమని కోరుకుంటాను తప్ప నేను బాధ్యతగా ఉంటాను, ఎదుటి వాళ్ళు బాధ్యతగా ఉండమని కోరుకుంటాను. అలాగే జెండా దీని జెండా పక్క పెట్టు, జెండా పక్క పెట్టు. అలాగే పోయినసారి 2014లో సుస్థిరత కోసం, తెలుగు ప్రజల సుస్థిరత కోసం తెలుగుదేశంకి సహకారం అందించాం. 2019 సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం. ఎందుకంటే అధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళు ఎప్పుడు దేహి అనే స్థాయిలో ఉండిపోయారు. దేహి అనే స్థాయి నుంచి అందరూ ఇచ్చే స్థాయికి రావాలి, అందరూ సమానంగా పంచుకునే స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ మూలకెళ్ళినా పార్లమెంట్ నియోజకవర్గాలు చూడండి, కేవలం కొన్ని కుటుంబాలే. దీనికి స్వస్తి పలకాలి. ఈ స్వస్తి ఎలాంటిది సరికొత్త ఆలోచనకి ఇది ఆరంభం అవ్వాలి. వీటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని చాలా పార్టీలు అడుగుతా ఉన్నారు. మేము వామపక్షాలతో కలిసి సిపిఐ సిపిఎంతో కలిసే 2019 ఎన్నికలకు పోటీ చేస్తున్నాం, కానీ తెలుగుదేశంతో కలిపి పోటీ చేయట్లేదు. అది మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వైసీపీ నాయకులతో మేము పోటీ చేయట్లేదు. ఎందుకంటే మీ అందరూ నా మీద పెట్టిన నమ్మకం నీకు ఎన్ని సీట్లు వస్తాయని కాదు, నువ్వు ఎంత బలంగా నిలబడతావన్నదే మీరు నా మీద పెట్టిన నమ్మకం అని తెలుసు. మీ నమ్మకం ఎన్ని సీట్లతో నన్ను ముఖ్యమంత్రిని చేస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయనేది కాలమే నిర్ణయించాలి. ఆ కాలం తాలూకు జడ్జిమెంట్ కోసం, మీ అందరి ఆశీస్సుల కోసం 2019 మే ఎన్నికల కోసం, ఫలితాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతోటి జనసేన ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను గాఢంగా నమ్ముతూ విశ్వసిస్తూ సభకి ముగింపు పలుకుతున్నాను. ఏ దేశమైనా ఎందుకు కాలిడినా పొగడని తల్లి భూమి భారతని చెప్పినట్టు, మహాకవి చెప్పినట్టుగా ఒక్కసారి తల్లికి భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. శత్రువై పిడికి ఒకటి వచ్చెను